ఎన్నికల కోడ్ ముగిసిపోవడంతో అదేవిధంగా రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ పెట్టిన డెడ్ లైన్ ముంచుకొస్తుండటంతో కసరత్తు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. దీంతో రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలుపై విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15 లేదా 18న సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా, రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం, అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కట్ ఆఫ్ గా తీసుకోవాలి, అర్హులైన రైతుల గుర్తింపునకు విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో గతంలో రుణమాఫీ అమలైన తీరును పరిశీలించడంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిపోవడం, అదేవిధంగా రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ పెట్టిన డెడ్ లైన్ ముంచుకొస్తుండటంతో కసరత్తు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. దీంతో రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలుపై విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వ్యవసాయ శాఖ, సహకార శాఖలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో పలు కీలక సూచనలు కూడా చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఎన్ని నిధులు అవసరమవుతాయి, ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేట్ ఉంచాలి, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచా, లేకపోతే ఈ ఆగస్టు 15 వరకు ఎట్లాంటి తేదీని కట్ ఆఫ్ గా తీసుకోవాలి, ఇట్లాంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఎటువంటి ఇబ్బందులు రాకుండా అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మరో 3-4 రోజుల్లోనే కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశంలో రైతు రుణమాఫీపై చర్చించేందుకు అధికారులు కూడా ఇటువైతే నోట్ను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో రైతుల రుణమాఫీ చేస్తున్నారు. అక్కడ ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారు అనేది ఇప్పటికే వ్యవసాయ శాఖ అధ్యయనం చేసింది. ఆ మేరకు ఒక నోట్ను కూడా రెడీ చేయబోతున్నారు. మరోవైపు కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిని కూడా అమలు చేస్తా ఉంది. ఆ కిసాన్ సమ్మాన్ నిధిలో కూడా అర్హులైన వాళ్ళను గుర్తించి ఇటు కేంద్రం నుంచి రైతులకు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నారు. ఆ మేరకు వీటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని 2 లక్షల రుణమాఫీ చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అయితే కార్యాచరణను ప్రారంభించారు. 2-3 రోజుల్లో దానికి సంబంధించి ఒక తుది రూపు కూడా వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దాన్ని సీఎం కి కూడా అధికారులు అందించబోతున్నారు. గతంలో తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేశారు. ఆ తర్వాత ఎవరికైతే రుణమాఫీ చేయలేదో వాళ్ళకు 5,000 రూపాయలు కూడా అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈసారి 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత ఒకవేళ మిగిలిన రైతులకు వాళ్ళకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇందులో సూచనలు చేసే
అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్రం అమలు చేస్తున్నటువంటి రైతు కిసాన్ సమ్మాన్ నిధిలో ఎవరైతే ఐటీ పే చేస్తారో వాళ్లకు ఆ పథకం వర్తించకుండా విధి విధానాలు రూపొందించారు. ఈసారి మరి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అటువంటిది ఏమైనా తీసుకొస్తారా అనేది చూడాలి. మరి అధికారులు ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక తయారు చేసిస్తారు, మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలియదు. ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 15 లోపు మాత్రం ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేయాలనైతే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు రైతులకు ఇస్తున్నటువంటి పెట్టుబడి రైతుని వాళ్ళ ఖాతాలో వేసింది ఆ విధంగా ఇవ్వాలా, లేకపోతే ఒక వ్యవసాయ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామంటుంది. కమిషన్ ఏర్పాటు చేసి అటు నుంచి రైతుల ఖాతాలకు నిధులను మళ్లిస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.